అందరికీ శుభోదయం. నేను ఒక బిజినెస్ కోచ్గా, మార్కెటింగ్ అండ్ లైఫ్ స్కిల్స్ ట్రైనర్గా మనిషి యొక్క మైండ్ చాలా అత్యంత శక్తివంతమైనది అన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే ఎన్నో అద్భుతమైన విషయాలు మన సొంతం అవుతాయని భావిస్తున్నాను. మరి మన మైండ్తోనే అన్ని ఆలోచించగలుగుతున్నాం, అన్ని పనులు చేయగలుగుతున్నాం, లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాం. ఎందరో వ్యక్తులు శక్తివంతంగా ఎదుగుతున్నారు, ఎన్నో అచీవ్మెంట్స్ సాధిస్తున్నారు. మరి అట్లాంటి మైండ్కి కొత్త సమాచారం జోడిస్తూ వెళ్ళాలి. కొత్త సమాచారం మన బుక్స్ రూపంలో చాలా వరకు నాలెడ్జ్ వస్తుంది. మనకు స్టూడెంట్గా ఉన్నప్పుడు కావచ్చు, అన్ఎంప్లాయ్గా ఉన్నప్పుడు స్కిల్స్ నేర్చుకుంటాం కావచ్చు, ఎంప్లాయ్గా అయినాక ఇంకా రకరకాల బుక్స్ చదువుతుంటాం, బిజినెస్ పర్సన్ అయినా ఇంకా బుక్స్ చదువుతూనే ఉంటాం, గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రలు చదువుతుంటాం, ఎందరో వ్యక్తులు అచీవ్మెంట్ అయిన వ్యక్తుల యొక్క బుక్ల రూపంలో చదువుతుంటాం. సో ఆ విధంగా మన మైండ్కి సమాచారాన్ని చేరిస్తే శక్తివంతంగా కావడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మనము ఒక జీవితానికి కావాల్సిన పాఠాలు కూడా నేర్చుకుంటూ ఉండాలి. ఎన్నో రకరకాల క్లాసెస్ కావచ్చు, అమ్మానాన్నల దగ్గర కావచ్చు, పెద్దవాళ్ళ దగ్గర కావచ్చు, గురువుల ద్వారా కావచ్చు, ఎన్నో రకాలుగా మనం జీవితానికి కావాల్సిన పాఠాలని నేర్చుకుంటూ వెళ్తేనే మన మైండ్ అనేది ఒక శక్తివంతమైనగా తయారు కావడానికి అవకాశం ఉంది. మరి ఇన్ని నేర్చుకుంటుంటే మనకు కూడా ఎన్నో అనుభవాలు వస్తుంటాయి. మన అనుభవాల ద్వారా కూడా ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. సో ఆ అన్నింటినీ ఏదైతే నేర్చుకున్నామో మన అనుభవ రూపంలో మళ్ళీ మనం ఒక పాఠం ఒక నెమరు వేసుకుంటే అది కూడా మనకు శక్తివంతంగా రెడీ కావడానికి అవకాశం ఉంటుంది. మన మైండ్ అనేది ఒక బ్యాటరీ లాగా దాన్ని ఎప్పుడూ రక్షించుకుంటూ ఉండాలి. ఎగ్జాంపుల్గా మనం ఒక సెల్ ఫోన్ తీసుకుంటాం. సెల్ ఫోన్ నైట్ ఛార్జింగ్ పెడితే పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేసుకొని ఇంటికి వచ్చేసరికి మళ్ళీ బ్యాటరీ తగ్గిపోతుంది. అదేవిధంగా మన మైండ్ కూడా ఒక బ్యాటరీ కంపల్సరీగా ఛార్జ్ చేయాల్సిందే. సో ఆ బ్యాటరీ అనేది మనం ఏజెస్ ప్రకారంగా 7 to 9 hours అనేది నిద్రపోతేనే మన శరీరానికి కానీ ఈ మైండ్ కానీ మళ్ళీ రీఛార్జ్ అవుతుంది. ఇది వదిలిపెట్టి రకరకాల పనుల మీద, రకరకాల టైంపాస్ల మీద, రకరకాల అవసరాల ముచ్చట్ల మీద పెడితే మైండ్కి ఎఫెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఏజ్ ప్రకారంగా 7 to 9 hours అనేది డాక్టర్స్ అడ్వైజ్ కావచ్చు, ఆరోగ్య నిపుణుల సలహాలు కావచ్చు పాటిస్తే మన మైండ్ శక్తివంతంగా కావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం ఈ నేచర్తో కనెక్ట్ కావాలి. ఈ యూనివర్స్ అన్నీ ఇచ్చింది, ఈ ప్రపంచంలో లేనిదంటూ ఏమీ లేదు. ఈ నేచర్తో మనం కనెక్ట్ కావాలి. మనం ఎంత బిజీగా ఉన్నా కానీ, ఎంత పనిలో నిమగ్నమైనా కానీ కొద్దిసేపు నేచర్తో కనెక్ట్ అవుతేనే మైండ్ రిలాక్స్ అవుతుంది. మళ్ళీ మన మైండ్ శక్తివంతంగా కావడానికి అవకాశం ఉంటుంది. సో నేచర్ని మిస్ కాకుండా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుండాలి, ప్రతిదీ ఆలోచన చేస్తుండాలి. అప్పుడు మాత్రమే మన మైండ్ శక్తివంతంగా కావడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మనం ఒక వేస్టేజ్ అనే దాన్ని కూడా తగ్గించుకోవాలి. ఫోన్ చూస్తే దాంట్లో ఎన్నో రకాల వేస్టేజ్ ముచ్చట్లు వస్తూ ఉంటాయి, ఎన్నో రకాల టైంపాస్ ముచ్చట్లు వస్తూ ఉంటాయి. ఆ వాటిని తగ్గించి మన లైఫ్ స్కిల్స్ కావచ్చు, మనకు జీవితానికి కావాల్సిన విషయాల్ని నేర్చుకుంటూ అది వీడియోల రూపంలో కావచ్చు, క్లాసెస్ రూపంలో కావచ్చు, ఏ విధంగా అయినా అప్డేట్ చేసుకుంటుంటే, అప్స్కిల్ చేసుకుంటూ ఉంటే మన యొక్క మైండ్ చాలా శక్తివంతంగా కావడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము మన మైండ్ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మైండ్ని క్లీన్ అనేది ఆశ్చర్యంగా అనిపిస్తుందా? మన ఇల్లుని క్లీన్ చేసుకుంటాం, మన శరీరాన్ని క్లీన్ చేసుకుంటాం, మరి మన మైండ్ని కూడా క్లీన్ చేసుకుంటేనే కదా ఇక ఉండి మనకి ఇంకా ఎంతో ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. సో మన మైండ్ని క్లీన్ చేసుకోవాలంటే తప్పకుండా మనం మెడిటేషన్ చేయాల్సిందే. ఎంతో గొప్పవాళ్ళు కావచ్చు, ఎన్నో సాధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ మంచిగా మెడిటేషన్ చేసిన వాళ్ళే. సో మనము పొద్దున్నుంచి సాయంత్రం వరకు రకరకాల పనుల్లో నిమగ్నమైతే కనుక రకరకాల టెన్షన్స్ కావచ్చు, రకరకాల ఇబ్బందులు కావచ్చు, రకరకాల పరిస్థితులు చూసుంటాము. మనము మన మైండ్ని ఒక ప్రశాంతమైన ప్లేస్లో మంచిగా ఒక 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, 20 నిమిషాలు కావచ్చు, ఇంకా వీలైతే అంతకంటే ఎక్కువ టైం కేటాయించి మన మైండ్ని ఏం పని లేని విధంగా అన్ని శ్వాస మీద ధ్యాసనే ఉంచి మెడిటేషన్ చేస్తే, ధ్యానం చేస్తే మనకు ఒక మైండ్ చాలా శక్తివంతంగా తయారు కావడానికి అవకాశం ఉంది. సో అదేవిధంగా మనము వాకింగ్ అనేది కంపల్సరీ చేయాలి. ఈ శరీరాన్ని రక్షించుకోవాలంటే వాకింగ్ అనేది కంపల్సరీ చేయాలి. యోగ ఆసనాలు చేస్తేనే ప్రతి అవయవం కూడా ఫ్రీ అయిపోతాయి, ప్రతి అవయవం కూడా కదులుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, ఈ శరీరాన్ని రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ శరీరాన్ని రక్షించుకుంటామో మన మైండ్ కూడా శక్తివంతంగా కావడానికి అవకాశం ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా వాకింగ్ చేసే ప్రయత్నం చేయాలి, యోగ ఆసనాలు చేసే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే మన మైండ్ని ఇంకా శక్తివంతంగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము ఒక
సొంతంగా మాట్లాడుకోవడం, సెల్ఫ్ టాక్. ఈ ప్రపంచంలో అత్యంత విలువైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మనమే. మనతో మనం మాట్లాడుకుంటేనే మనకి ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. మనతో మనం మాట్లాడుకుంటేనే మన మైండ్ ఎంతో శక్తివంతంగా పనిచేయడానికి అవకాశం ఉంది. మళ్ళీ మనం చూస్తున్న బుక్కులు కావచ్చు, చూస్తున్న విషయాలు కావచ్చు, చూస్తున్న అనుభవాలు కావచ్చు, బేరీజ్ వేసుకొని ఏది తగ్గించుకోవాలి, ఏది పెంచుకోవాలి అన్న ఆలోచనలతో మన మైండ్తో మనం ఎప్పుడు మనతో మనం మాట్లాడుకుంటూ మన మైండ్ని ఇంకా శక్తివంతంగా చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మన యొక్క బ్రెయిన్ ఇంత శక్తివంతమైనది, ఇంకా శక్తివంతంగా ఉండాలి, ఇంకా బాగా రిజల్ట్ రావాలి, ఇంకా బాగా మంచి లైఫ్ని లీడ్ చేయాలంటే మనం కొత్త సమాచారాన్ని జోడించుకుంటూ మన యొక్క మైండ్ని రక్షించుకుంటూ మన యొక్క మైండ్ని క్లీన్ చేసుకుంటూ ఇన్ని సాధనలతో ముందుకెళ్తే తప్పకుండా మనం అనుకున్న విషయాల మీద దృష్టి పెట్టి అనుకున్న ప్రకారంగా పని చేసుకుంటూ అనుకున్న ప్రకారంగా ఎదగడానికి, అనుకున్న ప్రకారంగా ఉన్నతమైన లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుందని, ఇట్లాంటి స్కిల్స్ కొరకు ఈ నెంబర్కి సంప్రదించవచ్చు. మిత్రులారా, మరి ఇట్లాంటి మన యూట్యూబ్ ఛానల్లో ఎన్నో వీడియోస్ మన యువర్స్ కోచ్ మల్లయ్య యూట్యూబ్ ఛానల్లో మంచి లైఫ్ స్కిల్స్, మంచి సాఫ్ట్ స్కిల్స్, ఎన్నో రకాల వ్యక్తులకు అందరికీ ప్రతి ఒక్కరికి కావాల్సిన సమాచారం మన యూట్యూబ్ ఛానల్లో ఉంది కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఇంకా ఇట్లాంటి మంచి స్కిల్స్ ఉన్న వీడియోస్ ఎంతోమందికి కావాలి కనుక వాళ్ళకు కూడా షేర్ చేస్తారని కోరుకుంటూ మీ ముందు సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.